వీటికి ఒక మాట ఉంది. మాట అంటే నినాదం, అంటే వాళ్ళ సంస్థలో నినాదం ఉంది. ఆ నినాదం ఏంటో చూడండి కింద. లైఫ్ ఇస్ వై వి గివ్. శ్వాస చెక్ చేయడానికి మన చేతులు ఏం అవసరం లేదు, కళ్ళతో చెస్ట్ మూమెంట్ ని అబ్డోమెన్ మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తే చాలు. చెస్ట్ రైజ్ అవుతుందా లేదా, అబ్డోమెన్ మూమెంట్ రైజ్ అవుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. అబ్డోమెన్ అంటే ఉదరభాగం. మన రైట్ హ్యాండ్ లో ఉన్న 4 ఫింగర్స్ తీసుకుని స్ట్రైట్ లెవెల్ లో పెట్టాలి. 4 ఒకే దగ్గర పెట్టి ట్రెకియా ఉంది కదా, కొన్ని ట్రెకియా ఫీల్ అవ్వాలి. శ్వాస నాళం చెప్పండి. శ్వాస నాళం అంటే ట్రెకియా. శ్వాస నాళాన్ని ఫీల్ అవ్వాలి. 4 రింగ్లెట్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. ఒకసారి మీ ఫింగర్ తో డిఫరెన్స్ చేయండి. రైట్ హ్యాండ్ మీ గొంతు పెట్టుకొని సెంటర్ లో పెట్టుకొని పైకి కింద కంటే పైకి కింద రింగ్ తగ్గుతుంది. పైకి కింద కంటే కుడి అడుగు కాలమా, పైకి కింద కాలమా అంటే రింగ్ తగ్గుతాయా? దాన్ని శ్వాసనాళము ఆర్ ట్రెకియా అంటారు. దాని విండి పైప్ అంటారు. గాలి గాలి దాని నుంచి 1 సెంటీమీటర్ పక్కకి జరపాలి. రైట్ సైడ్ కి, రైట్ హ్యాండ్ కాబట్టి రైట్ సైడ్ జరిపి నొక్కండి. నొక్కితే మీకు ఒక పల్సేషన్ తెలుస్తుందా? తెలియకపోతే చెప్పండి. బాగా నేర్పుకుంటాం అర్జెంట్గా. ప్రిన్సిపల్ గారు ఇక్కడే ఉన్నారు. గుండె మీ దగ్గర ఉంటే తెలుస్తుంది. గుండె మీ దగ్గర లేకపోతే తెలియదు. కొంతమంది ఉండదు ఇక్కడ ఇచ్చేస్తుంటారు. అది కనుక మీ వేళకు తగిలితే ఏం పని చేస్తున్నట్టు? గుండె కొట్టుకుంటున్నట్టు. అది కనుక మీకు చేతి వేళకు తగలేదు అనుకోండి, 10 సెకండ్ల వరకు పరీక్షించారు, తగలేదు అంటే ఏం పని చేయట్లేదు? ఆట అయిపోయింది. చాలా సీరియస్ ఏం చేస్తాం? 1 2 3 4 5 6 7 ఏమై చేస్తుంటే 2 సార్లు కౌంట్ చేస్తుంది. 9 10 11 చాలా స్లోగా చేస్తాం. అసలు ఇందులో కంగారు పడతాయిమ్మా. ఇప్పుడు జస్ట్ నోట్ దగ్గర తీసుకుని ఏం చేయగలం అట్లా చేసి రోజులోకి గాలి వదాలి. ఎన్నిసార్లు వదాలి? 2 గ్రామ్స్. 2 సార్లు గాలి ఛాతీలో. 2 సార్లు గాలి వదాలి. వెంటనే ఏం చేయాలి? మళ్ళీ ఎడమ వైపు మాత్రమే తిరిగి పడుకోబెట్టాలి. చాలా ఇంపార్టెంట్. ఎడమ వైపు పడుకోబెట్టినట్టు పేషెంట్ జీర్ణాశయం ఎక్కడ ఉండదు? కింద ఉండదు. పేషెంట్ నోరు ఎక్కడ ఉంది? పైన ఉంది. సో జీర్ణాశయంలో ద్రవ పదార్థాలు నోట్లోకి రావు. ఎందుకంటే కింద నుంచి పైకి లిక్విడ్స్ వెళ్ళవు. అదే పొరపాటు మీరు కుడివైపుకి పడుకోబెట్టారు. పొరపాటు. ఇప్పుడు జీర్ణాశయం ఎక్కడ ఉంది? పైన ఉంది. నోరు ఎక్కడ ఉంది? దానికంటే కింద లెవెల్లో. సో జీర్ణాశయంలో ద్రవ పదార్థాలు నోట్లోకి వచ్చేస్తాయి. నోట్లోకి వచ్చినప్పుడు పేషెంట్ గాలి తీసుకోవడం ప్రయత్నిస్తే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయినప్పుడు యాసిడ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయిపోయి పేషెంట్ చనిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్ని కుడివైపు తిప్పి పడుకోబెట్టకూడదు. ఏ పొజిషన్లో పడుకోబెట్టాలి? ఎడవైపు తిప్పి పడుకోబెట్టాలి. అప్పుడు జీర్ణాశయం కింద ఉంటుంది కాబట్టి పేషెంట్ ప్రమాదం ఉండదు. వెనుకలా కూడా పడుకోబెట్టకూడదు. వెనుకలా పడుకోబెట్టేప్పుడు పంపించకూడదు. ఇలా పంపిస్తే పేషెంట్కి వాంతి అయితే బయటకు వెళ్ళడానికి దారి లేదు. పేషెంట్ వాంతి చేసుకుని బయటకు వెళ్ళడానికి దారి లేదు కాబట్టి దాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే దానిలో పేషెంట్కి సెకండ్ టైం కార్డియాక్ అరెస్ట్ వస్తే మీరు చూడకపోతే మళ్ళీ 480 సెకండ్స్లో చచ్చిపోతారు. చాలాసార్లు జరిగింది. చాలా బ్రహ్మాండంగా సిపిఆర్ చేసి పేషెంట్ బతికించి అంబులెన్స్ ఎక్కించి మీకు మన సిపిఆర్ మొదటి సిపిఆర్ మీకు పేషెంట్కి సేవ్ చేసేవాడి మధ్య గ్యాప్ ఉండకూడదు అని చెప్పడం కోసం చూపించింది. ఈ పాయింట్ అర్థమైందండి. పేషెంట్ దూరంగా పెట్టి ఇలా పెట్టి చేయకూడదు. రాంగ్ సిపిఆర్ అలా చేయకూడదు. దిస్ ఇస్ రాంగ్. ఇంకా పడిపోతున్నాం. స్మార్ట్ మా అసిస్టెంట్ కూడా చాలా స్మార్ట్. అంటే పాము అంటే మీ చేతిలో తీసుకోవాలని హస్తం అంటే హస్తంలో కూడా కిడ్నీ సగం మాత్రమే పేషెంట్ తగలాలి. పేషెంట్ ఛాతీకి అంత మాత్రమే తగలాలి. వేళ్ళు తగలకూడదు. ఛాతీ మీద వేళ్ళు ఆడకూడదు. ఓన్లీ కిడ్నీ సగం మాత్రమే పేషెంట్ ఛాతీకి తగలాలి. కిడ్నీ సగం కిడ్నీ సగం కదా. వేళ్ళు ఎక్కడ ఉండాలి? గాలిలో ఉండాలి. వేళ్ళు ఛాతీ మీద తగలకుండా కింది సగం హస్తం పై సగం కింది సగం ఊహించుకుని మీ చేతులు ఎక్కడ పెట్టాలి? కింది సగం మీద పెట్టాలి. ఓకేనా? మొదటి చేతిని పెట్టి వేడని బిగించుకోవాలి. దాన్ని ఇంటర్లాకింగ్ ఆఫ్ ద ఫింగర్స్ అంటారు. ఇంటర్లాకింగ్ అంటే ఏంటంటే వేడక మధ్య వేడని బిగించుకోవాలి. ఇంతవరకు అర్థమైందా?
ఎంతో సినిమా చూసినట్టు వస్తాను, ఎందుకంటే మీరు దూకుడు కోపికి బాగా వస్తారు. మా ఎంబీ చేసే అమ్మాయిని గట్టిగా బిగించుకోవాలి, మోచేతుల్లో మూమెంట్ ఉండకూడదు, మూమెంట్ ఉండకుండా బిగించుకోవాలి గట్టిగా. దిక్కునట్లేదు, దిక్కు వచ్చినట్టు స్లోగా నట్టు స్లోగా నడుపుతుంది, అంటే 80 సార్లు నడుపుతుంది ఫాస్ట్గా. ఇప్పుడు 40 సార్లు నడుపుతుంది. ఇందాక నొక్కింది తప్పే, ఇప్పుడు నొక్కింది తప్పే. ఎన్నిగా నొక్కకూడదు, ఫాస్ట్గా నొక్కకూడదు, కరెక్ట్గా నొక్కుతుంది. ఇలా నొక్కితే ఏం ఉపయోగం? అదే సార్ 20 మంది మనకు చేపిస్తారు. మన అందరూ మమ్మల్ని రాజకుమార్ పెంచారండి అంటే వేస్ట్, దానివల్ల ఎవరు లేదు, మీరే భూమి బాగా. నేను సున్నితంగా పెట్టాను సార్, 5 సెంటీమీటర్లు మొక్కలేము మన అన్నారనుకోండి, దాటం లేదు, మీరు తినే ఆహారం పొందాలి. ఎక్కువ రోజులు అది అలా నొక్కకూడదు. 5 సెంటీమీటర్స్ కనీసం నొక్కాలి, 6 సెంటీమీటర్స్ ఎక్కువ రోజులు నొక్కాలి, కరెక్ట్గా నొక్కి. ఎక్కువ రోజులు నొక్కకూడదు, తక్కువ రోజులు నొక్కకూడదు. తక్కువ రోజులు నొక్కితే రైట్ పెట్టాడు, ఎక్కువ రోజులు నొక్కితే లిప్చింది. 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ రోజు మాత్రమే నొక్కాలి. అది ఎలా తెలుస్తుంది సార్ మాకు అని మీరు అడగాలన్నాను. ఫాస్ట్గా చేస్తే రికార్డ్ లేకుండా ఇప్పుడు అలా రికార్డ్ ఇవ్వలేదు, రికార్డ్ ఇవ్వలేదు ముందు వదిలిపెట్టకుండా ఇంకోసారి నొక్కేస్తుంది. అలా చేయకూడదు. ఎలా చేయాలి? ఏం చేస్తున్నప్పుడు నొక్కి వదిలేసి మళ్ళీ అలా చేయడం వల్ల ఏమవుతుంది? గుడ్డులో వదిలిలో మళ్ళీ రక్తం మిగులుతుంది, మళ్ళీ రక్తం వదిలేదాను చెప్పేటప్పుడు చాలా మంది అంటున్నారు ఎగ్జాంపుల్ ఏమైనా చాలా పెట్టరు, దీంట్లో కూడా కలవలేక వాళ్ళకంటే చాలా పెట్టలేదు. చెప్పమ్మా, రెస్పిరేషన్ చూపించి మొదలు. చేతులు ఎక్కడ పెట్టుకుని, నీ చేతులు ఎక్కడ పెట్టుకుని పేషెంట్కి టచ్ అవ్వకూడదు చేతులు. ఆ విషయం ఎందుకు వచ్చిందంటే పేషెంట్ రైట్ సైడ్ నుంచి ఉన్నప్పుడు రైట్ హ్యాండ్తో సేమ్ సైడ్ ఉన్న పేషెంట్కి రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి. రైట్ సైడ్ 4 ఫింగర్స్ రైట్ సైడ్లో పెట్టి శ్వాసనాళానికి దానికి 1 సెంటీమీటర్ పక్కకి జరపాలి. శ్వాసనాళాలకు 4 రింగ్లెట్స్ తగులుతాయి, ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత 1 సెంటీమీటర్ రైట్ సైడ్కి జరపాలి. అక్కడ చిన్న గుంట లాంటి ఉంటుంది, అక్కడ మన ఫస్ట్ చేస్తుంది. రైట్ సైడ్ చెప్పాలి, 2 ఉంటాయి కదా, లెఫ్ట్ కూడా ఉంటుంది కదా. రైట్ లెఫ్ట్ దాన్ని చూడకూడదు, రైట్ చూడాలని చెప్పాల్సి వస్తుంది. ఓకేనా? చేయండి. రైట్ సైడ్ రైట్ నెక్ పల్స్ ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయ్యి అక్కడ పల్స్ ఉందో లేదో చూడాలి. ఎంతసేపు చూడాలి చెప్పమ్మా? మినిమం 5 సెకండ్స్, మాక్సిమం 10 సెకండ్స్. మీకు అర్థమైందండి? ఇంకా బొమ్మలు మిగిలిన నీకు కష్టంగా ఉంటాయి. స్టార్ట్ చేయమ్మా, స్టార్ట్ చేయలేదు చూసారండి. ఇప్పుడు 1000 సెకండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే 2 సెంటీమీటర్లు నొప్పుతుంది. ఎంత నొక్కాలి? కనీసం 5 సెంటీమీటర్లు నొక్కాలి. బాగా నొక్కమ్మా. ఇంకా అదే ఆ క్లిక్ సౌండ్ ఎందుకు పెట్టారు కదా, దానిలో మీరు కరెక్ట్గా 5 సెంటీమీటర్ కంటే ఎక్కువ నొక్కితేనే సౌండ్ వస్తుంది. ప్రాక్టీస్ కోసం పెట్టారు. మీరు ఆ క్లిక్ సౌండ్ రాకుండా నొక్కుతున్నారు. ఎంత నొక్కుతున్నట్టు? 3 సెంటీమీటర్లు నొక్కుతున్నట్టు. ఏ ఉపయోగం లేదు. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ చాలా స్లోగా నొక్కుతుంది. మీరు నొక్కే రేట్ ఎంతంటే 1 సెకండ్కి 30 సార్లు నొక్కుతుంది. అలా చేస్తే ఏ పేషెంట్ పడుతుంది? ఫాస్ట్గా నొక్కాలి. ఇంకా స్లోగా నొక్కుతుంది, 40 సార్లు నొక్కుతుంది. ఇంకా స్లోగా నొక్కుతుంది. ఇప్పుడు 60 సార్లు నొక్కుతుంది, 70 సార్లు నొక్కుతుంది, 80 సార్లు వచ్చింది, 85, 90, 90 సార్లు నొక్కుతుంది. సరిపోతా? ఇప్పుడు దాదాపు 100 వచ్చింది. మళ్ళీ మధ్యలో ఒకసారి సౌండ్ రావడం ఎంత నొక్కుతుంది? 3 సెంటీమీటర్లు నొక్కుతుంది. చనిపోతా పేషెంట్. ప్రతిసారి కూడా ఏం రావాలి? క్లిక్ సౌండ్ రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? నొక్కినప్పుడు చేయట్లేదు. అది 30 ఏళ్ళని ఎలా తెలుస్తుంది?
విషయాన్ని పెట్టింది కరెక్ట్. ఎవరి శాతం ఉంటుంది? 85, 90, 92, 94, 95. ఇప్పుడు అందరి దగ్గర వస్తుంది. కౌంటింగ్ ఎవరు చేస్తారు? బ్యాంక్ వాళ్ళు చేస్తారు. 32.
పట్టించుకుని మనం ఏం చేయాలి అనేది ఆయన మనకి థ్యాంక్ఫుల్ టు సార్ డాక్టర్ అశోక్ గారు for conducting this wonderful session, and I also thankful to our principal Shailaja Madam and Rajlakshmi Madam garu for encouraging all the students in participating for these wonderful sessions. Last time also we have all participated in first aid program, and this is really understandable. Not only BLS. BLS కాకుండా చాలా విషయాలు చెప్పారు. Yes sir. మీకు అవసరం గుర్తుందా? కూడా చాలా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి, దేనికి యాక్టివ్గా ఉండాలి, ఒక స్టేజ్కి గురించే కానీ ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, క్లాస్లో ఎలా బిహేవ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సార్ నాకు అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే పక్కవాడు ఏమైతే మనకి ఏంటి అన్న ఉద్దేశంలో ఉన్నాము. బట్ సార్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మనకి బర్త్డే సెలబ్రేట్ చేయాలి అన్నప్పుడు రమేష్ హాస్పిటల్స్ని కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇట్లా ఒక బిఎల్ఎస్ అని ఒకటి ఉంటుంది, ఒక వర్క్షాప్ కండక్ట్ చేయొచ్చు, వాళ్ళ మేజర్ ఎయిమే స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం అని చెప్పారు. సో అప్పుడు మేడం మాట్లాడి రమేష్ హాస్పిటల్తో సార్ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారు. సార్ మనకి డేట్ అలాట్ చేశారు. అది పర్ఫెక్షనిస్ట్ యొక్క లక్షణం. Thank you very much for Dr. Ashok sir and all his team. Thank you sir. Anuradha has rightly said that Dr. Ashok is a perfectionist. So అది మా కరోనా టీచర్స్లో కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ మెడికల్ ఆస్పెక్ట్లో ఒక ప్రొఫెసర్ అప్పుడు దాంట్లో ఉన్నటువంటి మైన్యూట్ డీటెయిల్ కూడా మీరు అర్థం చేసుకున్నప్పుడే దాన్ని